తెలంగాణ రాష్ట్రం అనేది కోట్లాది మంది అమరవీరులు త్యాగాల పునాదుల మీద తెచ్చుకున్నది. ఏ ఒక్క కుటుంబం కోసమో కాదు. 1969 నుండి మలిదశ ఉద్యమం వరకు వందలాది మంది యువతీ యువకులు ప్రాణాలు అర్పించారు. వాళ్ళ ఆశయాలైన నీళ్లు, నిధులు, నియామకాలు ఇప్పటికీ కూడా తెలంగాణలో నెరవేరలేదు. బీజేపీ ఎల్లప్పుడూ అమరవీరుల కుటుంబాలకి, ఉద్యమకారులకు అండగా ఉంటుంది. 1997లో ఒక ఓటు 2 రాష్ట్రాలు అని కాకినాడ తీర్మానంలోనే తెలంగాణకు మొట్టమొదటిసారిగా రాజకీయ మద్దతు పలికిన తొలి పార్టీ భారతీయ జనతా పార్టీ. నాడు పార్లమెంట్ లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సంపూర్ణ మద్దతు ఇవ్వడం వలనే ఆనాడు తెలంగాణ బిల్లు పాస్ అయిందని ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తున్నాను. ఆనాడు చిన్నమ్మగా ఉన్న మన సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ కోసం పోరాడిన విషయం మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది. నేషనల్ హైవేస్, రీజనల్ రింగ్ రోడ్స్, సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ, వందే భారత్ రైలు వంటి ఎన్నో మౌలిక వసతులను కేంద్రం కల్పించింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, సమ్మక్క సారలక్క ట్రైబల్ యూనివర్సిటీ, టెక్స్టైల్ పార్కులు వంటి మోడీ గారు మన కోసం ఇచ్చారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కేటాయించే నిధులలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అటకెక్కించింది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ చేసిన కుటుంబ పాలన, అవినీతి పాలన, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, లీకేజీలతో యువత భవిష్యత్తుని కూడా నాశనం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. ఇంకా కాంగ్రెస్ గురించి మనం చెప్పాలంటే 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు అమలు చేయలేక చేతులెత్తేస్తున్నారు. రైతులకి రుణమాఫీ, ఒక భరోసా అనేది సరిగ్గా అందడం లేదు. ఉద్యోగాల మీద ఒక స్పష్టత లేదు. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళ సాకారం అయింది, కానీ అమరవీరులు ఆశించిన సమగ్రత మరియు అవినీతి రహిత పాలన అనేది ఇంతవరకు సాధ్యం కాలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకే నాణానికి చెందిన 2 ముఖాలు అన్న విషయం మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్యం, వికాసం సాధ్యమవుతాయి. అమరవీరుల ఆశయ సాధన కోసం నిరంతరం భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. జై తెలంగాణ, జై హింద్.